మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావు బిడ్డ. ఇక్కడ కాపలా ఉన్నది హైటెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి. కేసీఆర్కు ముఖ్యమంత్రి హెచ్చరిక, నీ పార్టీ ఎమ్మెల్యేలే నీతో ఉంటలేరు. నీ కారును ఇక ఇనుప సామాన్లోడికి అమ్ముకో. నువ్వు మా దిక్కు చూసుడు కాదు, నీ దొడ్లో ఎంతమంది ఉంటారో చూసుకో. బీజేపీ బీఆర్ఎస్ లోకాపాయి కారు ఒప్పందం. ఇక కేసీఆర్ను ఇంటికి పంపినట్టే మోదీని జనం గద్దె దించుతారు. మహబూబ్ నగర్ కార్నర్ మీటింగ్ మహబాద్ సభలో ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. 10 ఏళ్ళు మోదీని చూసినాం, కేసీఆర్ని చూసినాం. గత డిసెంబర్లో కేసీఆర్ని బొందపెట్టినాం. ఈ ఎన్నికల్లో మోదీని ఓడగొట్టి పౌరుషాన్ని చూపించాలి. దొంగ దెబ్బ తీయాలని బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే తాబేలు కుందేలు కథ అవుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఉరకాల్సిన పని లేదు, నడిస్తే చాలు, ఎవరేం చేయలేరు. ఢిల్లీ నుంచి మోదీ, గల్లీ నుంచి కేడీ వచ్చిన ఈ అడ్డా మీద 3 రంగుల జెండా ఎగరవేసే మొనగాళ్ళు మనోళ్లే. తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ అవమానించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, గిరిజన యూనివర్సిటీ రాలేదు. మరి బీజేపీకి ఎందుకు ఓటేయాలని చెప్పి ఇక రేవంత్ రెడ్డి గారు మాత్రానికి నిన్న బేభత్సమైనటువంటి ఫైర్ అవుతా ఉన్నాడు. మరి ఫైర్ అవుతున్నారు కానీ సార్ మంచిదే, మీరు ఫైర్ అయ్యటంలో తప్పు లేదు. కానీ మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే ఆస్కారం ఉందా లేదా? మరి మీరంతా కూడా ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారా లేదా? మరి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్, అక్కడ మోదీ, మొత్తం ఆయన 10 రాష్ట్రాలు, ఆయన ఒక 10 ఏళ్ళు, తర్వాత దేశం మొత్తాన్ని ఆయన ఒక 10 ఏళ్ళు ఆగమాగం పట్టించిర్రు, అప్పులు చేసిండ్రు, ఆగమాగం చేసిర్రు. ఈడ నేనున్న తర్వాత ఎవడరా వచ్చేదని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది, క్లియర్. కానీ మరి ఇంకొక వైపు కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇంకోవైపు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మీ సభలోకి వచ్చి కూర్చున్నటువంటి, మరి మీకు చప్పట్లు కొట్టి మీకు కేరింతలు కొట్టినటువంటి ప్రజలే మరోవైపు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. రైతులంతా కూడా నిన్న కూడా రావచ్చు మీ సభకి, వచ్చిన వాళ్ళంతా కూడా మరి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మా రేవంత్ గారు ఎప్పుడు 2 లక్షల రుణమాఫీ చేస్తాడు, రుణమాఫీ మీద ఆగస్టు 15 అని చెప్తా ఉన్నాడు. మరి అది కూడా అవుతుందా లేదా అని చెప్పి మరి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తామని తెలంగాణ రైతాంగం అంతా. మరి 6 గ్యారెంటీల గురించి మీ సభకు వచ్చినటువంటి, మీ మీటింగ్కి వచ్చి విన్నటువంటి మీ కార్యకర్తలే, మీ మహిళలు కూడా మరి మీరు ఇచ్చే 2500 కోసం ఆశ పెట్టింది కాబట్టి మరి ఎదురు చూస్తూ ఉన్నారు మహిళలంతా. ఇగో ఇదే సభలో మీరు ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రజల్ని ఉద్దేశించి ఇక మీరు ఇష్టానుసారంగా వాళ్ళు కేరింతల కోసం, మీరు ఇంకా ఎక్కువ అభిమానం పెంచుకోవడం కోసం మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ మాటల కంటే ముందుగా మరి రైతు భరోసా ఈ జూన్ మాసం నుంచే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇగో పొడిగించకుండా ఏదైతే గత ప్రభుత్వం చేసినట్టు వారం 10 రోజులలో రైతు భరోసా అందిస్తా అని చెప్పిందో ఆ రైతు భరోసానే అందిస్తామని చెప్పి చెప్తుండుంటే ఇంకా ఎక్కువగా మీకు ప్రేక్షకులు తయారయ్యేవారు. అవునా కాదా మీరు ఆలోచన చేసుకోవాలి. మరిగా ఎంతోమంది ఆటో డ్రైవర్లు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆటో అన్నలంతా కూడా ఏకమయ్యి వాళ్ళ ఆటో ఎవరెవరైతే ఎక్కుతారో వాళ్ళ ప్యాసింజర్లు కానీ లేకపోతే వాళ్ళ కిరాయి సభ్యులను కానీ వాళ్ళందరినీ కూడా మరి ఓట్లు వేయండి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పిన ఆటో డ్రైవర్లు అందరూ కూడా మరి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరెంత గొంతెత్తుకొని చెప్తా ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమాగం అయిపోతూ ఉన్నాయి. వాళ్ళకి కిరాయిలు చక్కగా గొత్తలేవు, వాళ్ళ కుటుంబం గడిచే పరిస్థితి లేదని చెప్పి ఆటో డ్రైవర్లకి ప్రతి నెల ఇగో నేను ఇంత ప్రకటిస్తున్నా అని చెప్పుంటుంటే ఎంతో సంతోషం వ్యక్తం చేసేటోళ్ళు. ఎంతవరకు మీ రాజకీయాలు చేసుకుంటా సాయంత్రం కల్లా నీ పార్టీలో ఎంతమంది ఉన్నారో, ఎంత సంఖ్య తగ్గిందో చూసుకో కేసీఆర్ అని చెప్పి. మా పార్టీ ఎమ్మెల్యే నువ్వు తీసుకుపోవడు కాదు, నీ దొడ్ల రోజుకి సంఖ్య ఎంత తగ్గుతా ఉందో చూసుకోమని చెప్తున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు 6 గ్యారెంటీలు అమలు చేసేటటువంటి విషయం మీద మాట్లాడతలేరు? ఎందుకు మరిగా వాళ్ళ పేదల గురించి ఎందుకు మాట్లాడతలేదు? కరెంటు కష్టాలు, నీటి కష్టాలు ఉన్నాయి, మరి వాటి గురించి కూడా మాట్లాడాలి కదా. కనీసం మరి చేస్తాం. రైతు రుణమాఫీ గురించి మొన్న స్పందించారు. రుణమాఫీ గురించి స్పందించి ఆగస్టు 15వ తారీఖున చేస్తామని చెప్పిండ్రు. మరి కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతోమంది మరి ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు కుటుంబాల నుంచి వెళ్ళి ఒకటే కుటుంబంగా ఉన్నాయి 2-3 కుటుంబాలు. ఇప్పుడు వేరుగా ఉండాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు రావాలి. మీరు ఇచ్చేటటువంటి ఏ గ్యారంటీలైనా సరే ప్రజలు లబ్ధి చేకూరాలంటే రేషన్ కార్డు తలమానికంగా పెట్టి రేషన్ కార్డు కంపల్సరీ అని చెప్పినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకో రేషన్ కార్డుల గురించి మాట్లాడతలేరు? మరి ఆగస్టు 15 తారీఖు నుంచి రుణమాఫీ అని చెప్పినప్పుడు మిగతా వాటి అన్నిటి కూడా ఒక డేట్ ప్రకటించవచ్చు కదా. ఇగో ఈ తారీఖు నుంచి రేషన్ కార్డులు ఇస్తాం.
ఇగో ఈ యొక్క ఏదైతే కాలం ఉందో ఈ పంటకి ఇగో ఈ టైం నుంచి రైతు భరోసా మొదలు పెడతాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, ఇగో ఈ డేట్ నుంచి వెళ్ళి ఇన్ని వేల ఉద్యోగాలు స్టార్ట్ చేస్తాం అని చెప్పాలి. ఎంపీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మీరు పోయి వేదికల మీద సభలు పెట్టేటప్పుడు మరి ప్రధానంగా చెప్పాల్సింది ప్రజలకు అయ్యే. అంతేగాని ఊక రెచ్చగొట్టేటట్టు ప్రతిపక్షాలని వ్యక్తిగత విమర్శలు చేసుకుంటా, ఆల్రెడీ ఆగమాగం పట్టించుకుంటా, ప్రజలను డైవర్ట్ చేసుకుంటా, తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేసుకుంటా, లేని పోని ఉన్నాయి అన్నీ మొత్తం రుద్దే ప్రయత్నం చేస్తే అది ఎంతవరకు సాధ్యమవుతుందని కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. అవన్నీ చెప్పండి ఫస్ట్ ప్రజలకి. అవన్నీ చెప్పిన తర్వాత ఇగో మిగతా ముచ్చట్లు చెప్పేటట్టు ప్రయత్నం చేయండి. ఎన్నో చెప్పిండ్రు, మండలానికి ఒకటి, నియోజకవర్గానికి ఒకటి, మంచి మరిగా స్కూల్స్ పెడతామని చెప్పిర్రు. ఇంతవరకు ఎటువంటి అతిగతి లేదు స్కూల్స్కి. మరి అవన్నీ ఎప్పుడు చెప్తారో చెప్పాలి. మరి కనీసం మరి ఇప్పుడు ఎంపీ ఎన్నికల టైంలోనే మీరు పోయేటటువంటి బహిరంగ సభలో వాటి గురించి మాట్లాడకపోతే ఇక రేపు పొద్దుట ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం మాట్లాడతారా? తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణ ప్రజలంతా కూడా ఇవన్నీ ఆలోచన చేయాలి. డైవర్ట్ చేసేందుకు ఓ పక్క అవతల ఉండే గత ప్రభుత్వాన్ని కేసీఆర్ని ఇగో ఇష్టం వచ్చినట్టు దిడితే మాత్రానికి అప్పుడు చప్పట్లు కొట్టేటటువంటి ఇక కేరింతలు చేసేటటువంటి ప్రయత్నాలు కాకుండా ప్రజలారా మనల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి అంశాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలా. మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఇక ఆయన చెప్పిందే మొత్తం ఇష్టానుసారంగా మనం చప్పట్లు కొట్టుకుంటా మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా డైవర్ట్ చేసే పాలిటిక్స్ అనేది తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తేనే అప్పుడు నాయకులకి బుద్ధి వచ్చేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది.